శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి బుధుడు ఈ మాసం అర్ధభాగం వరకు కూడా అనుకూలమైనటువంటి స్థితి, తరువాత 18వ తేదీ నుంచి అంత అనుకూలమైనటువంటి స్థితి నుంచి అంత అనుకూలమైనటువంటి స్థితి ఉండదు. కాబట్టి అందరూ కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తల అవసరం. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు, అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం. ఈ రాశి వారికి, అంటే కన్యా రాశి వారికి భూగృహ సంబంధమైనటువంటి పెట్టుబడులు కానీ, భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు కానీ, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కానీ, అంటే ఏ వృత్తి వారైనా సరే, ఉద్యోగం చేసేటటువంటి ఎవరైనా సరే, ఆ స్థానంలో గురు సంచారం అంత అనుకూలంగా లేదు. కాబట్టి అనవసరమైనటువంటి నిర్ణయాలు చేయకుండా జాగ్రత్తగా, చాలా ఓపికగా నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగంలో కొనసాగుతూ ఉండాలని అందరికీ కూడా సూచన. అంతేకాకుండా వీరికి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మొండిగా, అంటే చేసేటటువంటి పనులలో ఎంత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కఠినమైనటువంటి శ్రమ చేస్తూ శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి స్థితిని కల్పించుకుంటూ, అంటే శత్రువులు కూడా అనుకూలంగా ఉండేటటువంటి స్థితిని కల్పించుకుంటూ చక్కగా వీళ్ళు ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాస్త వివాహ విషయంలో చేసేటటువంటి ప్రయత్నాలు కాస్త మందగమనంగా నిదానంగా ఉండేటటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటి విషయాలలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో కానీ, విద్యకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి స్థితి అధిగమించాలి అంటే ప్రధానంగా వీళ్ళందరూ కూడా చక్కగా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, తరువాత అవకాశం ఉన్నప్పుడల్లా ఈశ్వర దర్శనం, ప్రధానంగా గురువారం రోజు కనుక ఈశ్వర దర్శనం చేసుకోవడం, చేసేటటువంటి ప్రయత్నాలు చేయడం. అంతేకాకుండా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళకి ఈ మాసం, అంటే సంక్రాంతి వరకు కూడా అనుకూలమైనటువంటి స్థితి. సంక్రాంతి నుంచి ఈ రవి వేధస్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి కాస్త అననుకూలమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ ఈ రవికి సంబంధించిన, అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ ఉండడం వల్ల అట్లాంటి ఇబ్బందుల్ని అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా వీళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం, హనుమాన్ చాలీసా, సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణ, వీటి ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఉన్నటువంటి అవకాశం ఏంటి అంటే చేసేటటువంటి పనులలో ఆటంకాలు రాకుండా గనక వీళ్ళు వెళుతూ ఉంటారు. అంతేకాకుండా ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. విశేషమైనటువంటి మంచి చక్కటి దైవ దర్శనాలు, ఇట్లాంటివన్నీ కూడా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మనకు ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించాలి అంటే దైవిక మార్గమే ప్రధానమైనటువంటి మార్గం. ఇంకా అనేక మార్గాలు, దానాలు, జపాలు, అంతేకాకుండా మనం చేసేటటువంటి పనులు, అంటే పుణ్య కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఆధారమే. కాకపోతే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అధిగమించాలి అంటే దైవికమైన మార్గంలో వెళుతూ ఆ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణలు చేస్తూ నేను చెప్పినటువంటి దర్శనాలు చేసుకోవడం ద్వారా అనుకూలమైనటువంటి స్థితి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఇప్పుడు తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం.
ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి సంచారం ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా కీర్తి ప్రతిష్టల విషయంలో కానివ్వండి, చేసేటటువంటి పనులలో కానివ్వండి చక్కటి ఫలితాలు పొందుతూ మంచి అవకాశాలను వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా మిగతా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. బృహస్పతి నవమ స్థానంలో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. అంటే మనం ఏది పొందాలన్నా ఈ జన్మలో ప్రతి ఒక్క విషయానికి పూర్వపుణ్యమే ఆధారం కాబట్టి, మనది కర్మ సిద్ధాంతం కాబట్టి పూర్వపుణ్యాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నంగా చక్కటి దైవికమైనటువంటి మార్గాలలో కానివ్వండి, దర్శనాలు కానివ్వండి, దాన ధర్మాదులు కానివ్వండి, వీటిలో మంచి అవకాశాలు పొందుతూ ఉంటారు తులారాశి వారు ఈ మాసమంతా కూడా. మంచి ఇంకా ఏంటి అంటే కుటుంబపరమైనటువంటి కళత్రపరమైనటువంటి విషయాలు, అంటే వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి 6వ స్థానంలో శని సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి చేసేటటువంటి పనులలో ఏ విఘ్నం ఉండకుండా అన్ని రకాలైనటువంటి పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకునేటటువంటి అవకాశం వీళ్ళకు ఉంటుంది. అంతేకాకుండా రవి సంచారం కూడా ఈ రాశివారికి మకర సంక్రమణం వరకు కూడా చాలా మంచి ఫలితాలు ఉండేటటువంటి స్థితి. కుజ సంచారం కూడా ఈ రాశివారికి 13వ తేదీ వరకు మంచి అనుకూలమైనటువంటి స్థితి. తర్వాత కూడా అంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కాదు, కానీ మధ్యమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. కాబట్టి వీళ్ళకు ఉండేటటువంటి ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే రాహు సంచారం అంత అనుకూలంగా లేదు. పంచమ స్థానంలో రాహుకి వేధస్థానం కాబట్టి వీళ్ళందరూ కూడా తులారాశి వారందరూ కూడా ఒక దుర్గా స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఉన్నటువంటి అన్ని విషయాలలో కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రమైనా, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఏ మందిరమైనా సరే దర్శనం చేసుకున్నా మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటూ చక్కటి ధార్మికమైనటువంటి ఆలోచన చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ కీర్తి ప్రతిష్టలు పొందుతూ మంచి అవకాశాలని వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి ఈ జనవరి నెలంతా కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా చక్కటి ఫలితాలు పొందుతూ మంచి జీవితాన్ని పొందాలని ఆశీర్వచనం. స్వస్తి.